వీసా కార్డ్ నుండి ఒక మంచి ఆఫర్ అయితే ప్రెజెంట్ రన్ అవుతూ ఉంది. ఎవరైతే వీసా కార్డ్‌ను కలిగి ఉన్నారో వారందరూ కూడా ఫ్రీగా ₹300 అమెజాన్ వోచర్‌ని అయితే పొందొచ్చు. ఆ ఆఫర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్‌ని మన ఛానెల్ ద్వారా మీరైతే పొందొచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఇది వీసా వెబ్‌సైట్ నుంచి అఫిషియల్ ఆఫరు. సో, మనకిక్కడ చూసుకుంటే మనకి గెట్ ఏ షాపింగ్ వోచర్ వర్త్ అప్ టు ₹300 ఆన్ షాపింగ్ ఆన్ అయితే చెప్తున్నారు. అంటే మనకి ఈ ఆఫర్ అనేది ట్యాప్ అండ్ పే ద్వారా అయితే మనకైతే వర్క్ అవుతుంది. సో, దీని గురించి ఇంకా డీటెయిల్‌గా ఆఫర్‌లోకైతే వెళ్దాము. కింద స్క్రోల్ చేసుకుంటే మనకి ఆఫర్ డీటెయిల్స్ అని చెప్పి కింద ఎలిజిబుల్ కార్డ్స్ మనకి 2 టైప్స్ అయితే ఇచ్చినారు. సో, ఇన్‌యాక్టివ్ కార్డ్స్, యాక్టివ్ కార్డ్స్. సో, ఇన్‌యాక్టివ్ కార్డ్స్ అంటే మనకి ఏప్రిల్ 2023 నుంచి మనకి మార్చ్ 2024 ఈ మధ్యలో ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో, సో ఆ మధ్యలో మనము ఎటువంటి ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ చేయకుండా ఉంటే మన కార్డ్ ద్వారా, సో వాళ్ళని ఇన్‌యాక్టివ్ కార్డ్స్ కింద అయితే పరిగణిస్తున్నారు. అలానే సెకండ్‌ది మనకి యాక్టివ్ కార్డ్స్. సో యాక్టివ్ కార్డ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏప్రిల్ 2023 నుండి 31 మార్చ్ 2024 మధ్యలో ఎవరైనా గానీ ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ అట్‌లీస్ట్ ఒకటి చేసినా కానీ వాళ్ళని యాక్టివ్ కార్డ్స్ కింద అయితే పరిగణిస్తున్నారు. సో ఈ 2 అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను. సో ఈ 2 అయితే గుర్తుపెట్టుకోండి. మనకి ఫర్దర్‌గా మనకైతే క్లారిటీ అయితే వస్తుంది దీని గురించి. సో ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకిక్కడ అమెజాన్ అని చెప్పి మనకి ఆఫర్ అయితే మనకైతే క్లారిటీ అయితే ఇస్తున్నారు ఇక్కడ. చూసుకుంటే మనకి ఇన్‌యాక్టివ్ కార్డ్స్‌కొచ్చేసరికి మనకి గెట్ ₹100 అని అయితే షాపింగ్ వోచర్ ఆఫ్టర్ 1 ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ అండ్ అడిషనల్ ₹200 అమెజాన్ షాపింగ్ వోచర్ ఆఫ్టర్ 3 ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడ మనకి మొత్తం ఇన్‌యాక్టివ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు 3 ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి మొత్తం. 3 ట్రాన్సాక్షన్ చేస్తే ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి ₹100 అమెజాన్ షాపింగ్ వోచర్ అయితే వస్తుందని చెప్తున్నారు. అలానే సెకండ్‌ది అయితే మనకైతే రాదు. థర్డ్ ట్రాన్సాక్షన్‌కి మనకి ₹200 అమెజాన్ షాపింగ్ వోచర్ అయితే వస్తుందంటున్నారు. సో టోటల్‌గా మనం 3 ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ అయితే చేయాలి. సో చేస్తే మనకి టోటల్‌గా ₹300 అమెజాన్ షాపింగ్ వోచర్ అయితే వస్తుంది. సో యాక్టివ్ కార్డ్స్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి ₹200 అమెజాన్ వోచర్ అయితే ఇస్తున్నారు. సో అది కూడా మనకి 10 ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి. సో 10థ్ ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్‌కి మనకి ₹200 అమెజాన్ వోచర్ అయితే వస్తుంది. సో ఇది దీనికి డిఫరెన్సు. సో ఇంకా మనకి డీటెయిల్‌గా మనకి ఆఫర్‌లోకెళ్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకి ట్రాన్సాక్షన్ ఎంత చేయాలి అంటే మినిమమ్ మనకి ₹300 అయితే ఉండాలి. సో ఎలిజిబిలిటీ కావాలంటే మనకి మినిమమ్ ₹300 పెట్టి మనం ట్రాన్సాక్షన్ చేస్తే ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షను. సో మనమైతే ఈ ఆఫర్‌కైతే క్వాలిఫై అయితే అవుతామని అయితే చెప్తున్నారు. అలానే మనకి వోచర్ అనేది మనకి మనం ట్రాన్సాక్షన్ చేసిన 15 డేస్ నుంచి మనకైతే ఇదైతే మనకి అవైలబుల్ అనైతే ఉంటది అనైతే చెప్తున్నారు. అంటే ఇప్పుడు సపోజ్ మనము ఇవాళ 29థ్ కదా! సో 29థ్ అంటే మనకి 15 డేస్ అంటే నెక్స్ట్ మంత్ 12థ్‌కి మనకి 15 డేస్ అయితే అవుతది. సో ఆ 12థ్ నుంచి మనకైతే ఇది అవైలబుల్ ఉంటది అనైతే చెప్తున్నారు. సో ఇంకా మనకి ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటే సో మీరైతే చూడొచ్చు. ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ అనేది మనం 2 టైప్స్‌లో అయితే మనం అయితే చేయొచ్చు. ఒకటి డైరెక్ట్‌గా కార్డ్‌ను ఉపయోగించి మనం చేయొచ్చు. రెండోది మనము మన యొక్క మొబైల్‌కి ఎన్ఎఫ్‌సి ఉన్నట్లయితే ఫ్యూచర్ ఎన్ఎఫ్‌సి సపోర్ట్ చేస్తున్నట్లయితే మనం అక్కడ లింక్ చేసుకొని దాని ద్వారా కూడా మనమైతే ఈ ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. ఈ కార్డ్‌ని మన మొబైల్‌లో లింక్ చేసుకొని. సో మనందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇది మాక్సిమము ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ గురించి. సో కార్డ్‌ను ఉపయోగించి చేసుకోవచ్చు. అలానే మొబైల్‌ని ఉపయోగించి చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఆ కార్డ్ ఫ్యూచర్ అనేది ట్యాప్ అండ్ పే అనేది సపోర్ట్ చేసి అయితే ఉండాలి. సో అలా ఉంటేనే మాత్రం మనం అయితే చేయగలము. ఇకపోతే మనకి లాస్ట్‌ది ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఎనేబుల్ కాంటాక్ట్‌లెస్ ట్రాన్సాక్షన్ ఆన్ యువర్ వీసా కార్డ్ 2 ఈజీ స్టెప్స్ అనేది చెప్తున్నారు. సో మనకి ఈ ఫీచర్ అనేది ప్రతి కార్డ్‌లో కూడా మనకి డిఫాల్ట్‌గా అయితే ఎనేబుల్ అయితే అయ్యి ఉండదు. సో మనమైతే ఎనేబుల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మన యొక్క నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మన యొక్క బ్యాంక్ అకౌంట్‌లో లాగిన్ అయ్యి మనమైతే ఆప్షన్ అయితే మనమైతే ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ఆఫర్ అనేది మనకి చూసుకుంటే 29థ్ ఏప్రిల్ 2024 నుంచి 28థ్ అక్టోబర్ 2024 వరకైతే మనకైతే ఉంది. సో అంటే ఆల్రెడీ మనకి ఈ ఆఫర్ అయితే ప్రెజెంట్ రన్నింగ్‌లో అయితే ఉంది. అది కూడా మనకి చివరి తేదీ అనేది 28 అక్టోబర్ 2024 వరకైతే ఉంది. సో ఈ లోపల మనం గాని ఆ 3 ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసినట్లయితే మనకి ఈ వోచర్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో ఇంకా మనం కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక మనకి డీటెయిల్‌గా అయితే ఏం లేదు ఇక్కడ. సో నేను ఇప్పుడు మీకు దీని గురించి ఇంకా డీటెయిల్‌గా అయితే మీకైతే చెప్పేదానికైతే ప్రయత్నిస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. సో దానిలోకైతే వెళ్లి మనం డీటెయిల్‌గా అయితే చూద్దాము. ఇక్కడ మనకి డాక్యుమెంట్ డౌన్‌లోడ్ అయితే అడుగుతుంది. సో నాకు డౌన్‌లోడ్ అయితే చేశాను. దీంట్లో ఏందంటే మనకి ఆఫర్ గురించి ఫుల్ డీటెయిల్‌గా అయితే మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు కావాలంటే దీనిలో అయితే చూసుకోవచ్చు.
సో, అయితే ఇక్కడ నేను చెప్పదలసిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక మెయిన్ పాయింట్ అయితే ఉంది. సో, అదేంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే 12వ పాయింట్ ఏదైతే హూ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఆఫర్ అని చెప్పి ఇచ్చారు కదా! సో, ఇక్కడ మనకి వీసాలోనే మనకి వీసా టైప్‌లోనే ఆహ్, ఒక 3 టైప్స్ అయితే కార్డ్స్ అయితే ఉంటాయి. అంటే మనకి ఆహ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ప్రీపెయిడ్ కార్డు. సో, ఈ మూడిట్లో మీరు ఏ కార్డ్ యూజ్ చేస్తున్నా గానీ మీది వీసా అయ్యుంటే చాలు. సో, మీకు ఈ ఆఫర్ అయితే అప్లికేబుల్ అయితే అవుతుందనైతే వీళ్ళైతే చెప్తున్నారు. అలానే మనకి బిజినెస్, కార్పొరేట్ కార్డ్స్ అయితే మనకి నాట్ ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. సో, మీరు ఈ పాయింట్లు అయితే చూడొచ్చు. క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తున్నారు ఆ విషయాన్ని కూడా. సో, ఒకవేళ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ చూసుకుంటే మీకు కానీ ఒక వీసా కార్డు లేదా 2 వీసా కార్డులున్నా అంటే మీకు 2, 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నప్పుడు మీకు కార్డ్స్ అయితే ఉంటాయి కదా! సో, అన్నిటికి కూడా మీకు వీసా కార్డ్ ఉన్నట్లయితే 2, 3 వీసా కార్డులున్నా కానీ మీకు ఈ ఆఫర్ అనేది ఎలిజిబుల్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో, అంటే మీకు ఏ కార్డ్‌కి ఆ కార్డ్‌కి ఆఫర్ అనేది సెపరేట్‌గా వస్తుందనేది చెప్తున్నారు. సో, మీరు ఏ కార్డ్‌కి ఆ కార్డ్‌కి సెపరేట్‌గా ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఈ ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుందనేది వీళ్ళైతే క్లియర్‌గా అయితే చెప్తున్నారు. అలానే మనకి ఇక్కడ ఇంకా డీటెయిల్‌గా చూసుకుంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది మనకి మినిమమ్ 300 అయితే ఉండాలి. సో, 300 అబోవ్ మనం ఎంత చేసినా గానీ అది ఒక ట్రాన్సాక్షన్ కిందే వీళ్ళైతే పరిగణిస్తారు. సో, ఇక్కడైతే చూడొచ్చు మీకు ఎగ్జాంపుల్ కూడా వీళ్ళు డీటెయిల్‌గా అయితే ఇచ్చున్నారు. ఇంకా మనకు చూసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ ఐకాన్ ఏదైతే మనకి కార్డు ఎలా తెలుస్తుంది ట్యాప్ అండ్ పే మన కార్డు ఎలిజిబులా కాదా అనేది. సో, మన కార్డు మీద ఈ విధంగా ఈ ఐకాన్ అయితే ఉంటుంది. కాంటాక్ట్‌లెస్ ఐకాన్. సో, ఈ ఐకాన్ ఉంది అంటే మన కార్డు ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్‌కి ఎలిజిబుల్ అయినట్టనైతే మనమైతే భావించుకోవచ్చు. సో, మీకు కావాలంటే దీని గురించి ఇంకా డీటెయిల్స్‌గా అయితే మనకైతే దీంట్లో అయితే మెన్షన్ చేస్తున్నారు. సో, మీరైతే చూసుకోవచ్చు. సో, ఒకవేళ మీరు ట్రాన్సాక్షన్ చేశారు. సో, ఇప్పుడు ఆ వోచర్‌ని మనం ఎలా రిడీమ్ చేసుకోవాలనేది మీకు డౌట్ అయితే రావచ్చు. సో, ఇక్కడ మనకి ఏదైతే వెబ్‌సైట్ పేజ్ ఉందో సో, దాంట్లో మనకి క్లెయిమ్ యువర్ వోచర్ ఉంది కదా! సో, ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు లాగిన్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ ఉంది కదా! క్లిక్ హియర్ టు లాగిన్. సో, దీన్నైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని మనకి ఇంకో పేజ్‌కైతే వస్తాము. సో, దీనికి సంబంధించిన లింక్‌ను కూడా మీకు కింద కావాలంటే డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఆహ్, కింద గెట్ స్టార్టెడ్ అయితే ఉంటుంది. సో, దాన్నైతే క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు అన్‌లాక్ యువర్ వోచర్స్ అని చెప్పి మీకు ఇక్కడ ఎంటర్ యువర్ వీసా కార్డ్ నంబర్ అయితే అడుగుతుంది. సో, ఇక్కడ మీ యొక్క కార్డ్ నంబర్ అనేది ఇక్కడైతే మీరైతే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసి ఇక్కడ మీకు యొక్క మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్నది మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో, నేను మీకు కూడా ఇదైతే చూపిస్తాను చూడండి. ట్రాన్సాక్షన్ చేయలేదు కాబట్టి ఎటువంటి ట్రాన్సాక్షన్స్. సో, నాకిక్కడ నాట్ క్వాలిఫైడ్ ఎట్ అని చెప్పి చూపిస్తుంది. సో, మనం ట్రాన్సాక్షన్ చేసి మనం ఎలిజిబుల్ అయ్యుండి 15 డేస్ కంప్లీట్ అయ్యి ఉంటే మనకి ఇక్కడ వోచర్ అనేది చూపిస్తుంది. అమెజాన్ షాపింగ్ వోచర్. సో, అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని మనమైతే రిడీమ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఫ్రీగా అమెజాన్ వోచర్‌ని అయితే పొందొచ్చు. జస్ట్ మీరు ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడైతే గుర్తుపెట్టుకోండి మెయిన్‌గా నేను చెప్పేదేంటంటే సో, ఎవరైతే ఫస్ట్ టైమ్ ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తున్నారో సో, వాళ్ళు మాత్రం 3 టైమ్స్ అనేది ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేయాలి. ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా 300 అబోవ్ అయితే ఉండాలి. సో, అలా 300 అబోవ్ 3 ట్రాన్సాక్షన్ గాని మీరు చేస్తే మీకు 300 రూపీస్ అనేది వస్తుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్‌కి 100 రూపీస్ వస్తుంది. సెకండ్ ట్రాన్సాక్షన్‌కి ఏం రాదు. థర్డ్ ట్రాన్సాక్షన్‌కి 200 వస్తుంది. అంటే టోటల్‌గా 300 అయితే వస్తుంది. సో, ఒకవేళ మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్యాప్ అండ్ పే ట్రాన్సాక్షన్ చేస్తుంటే ఎగ్జిస్టింగ్ కస్టమర్ కింద మీకు 10 ట్రాన్సాక్షన్స్ అయితే చేయాలి 300 అబోవ్. సో, అలా చేస్తే మీకు 10థ్ ట్రాన్సాక్షన్‌కి 200 రూపీస్ అమెజాన్ వోచర్ అయితే వస్తుంది. సో, ఈ విధంగా మీకు వీసా కార్డ్స్ ఉన్నట్లయితే మీరైతే ఎన్ని వీసా కార్డ్స్ ఉంటే అన్ని 300 అయితే మీరు ట్రాన్సాక్షన్ చేసి మీరైతే ఎర్న్ చేయొచ్చు. సో, ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.